జలుబు దగ్గు ఉన్నప్పుడు ఈ మిరియాల రసం చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి సూపర్ కాంబినేషన్. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 2 టమాటా పండ్లు కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోకి ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయాక మూత తీసుకొని అందులోకి కొంచెం చింతపండు వేసుకోవాలి. లోపల ఉన్న నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి నేను చింతపండు నానుతుందని నేను ముందుగానే వేసుకున్నాను. మిరియాల పొడి కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, 4 వెల్లుల్లి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న టమాటాలని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అందులోనే ఎండుమిర్చి వేసుకొని బాగా వేగనివ్వాలి. అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మిరియాల పొడి వేసుకొని ఆయిల్లో 2 సెకండ్స్ మగ్గనివ్వాలి. మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటా రసాన్ని అందులో వేసుకోవాలి. అందులోకి ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. టమాటో రసం కొంచెం పలసగా ఉండాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, మీ రుచికి తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, కరివేపాకు, కొద్దిగా బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రసంని 6 నుంచి 7 నిమిషాలు బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి.